హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు టెక్ వింగ్స్. సో ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో SSCL సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్కి సంబంధించి రాబో ఉద్యోగ నోటిఫికేషన్స్ గురించి అయితే మన వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సో ప్లీజ్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా నుంచి మీరు లేటెస్ట్ అప్డేట్స్ త్వరగా పొందాలి అనుకుంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే మీరు ట్యాప్ చేయండి. సో SSCLలో రాబో ఉద్యోగాలు. సో జనరల్గా మనకు సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నుంచి కొద్ది రోజుల క్రితం అఫీషియల్గా మేము ఇన్ని జాబ్స్కి సంబంధించిన నోటిఫికేషన్స్ని విడుదల చేస్తున్నామని చెప్పేసి మనకైతే న్యూస్ అయితే రావడం జరిగింది. సో అది అన్ని న్యూస్ పేపర్లో అయితే మనకి ఇక్కడ రావడం జరిగింది. సో ఎవరైతే ఆ న్యూస్ చూసి ఉంటారో సో వాళ్ళకి ఈ వీడియో కొంచెం బోరింగ్గా ఉంటుంది. సో వాళ్ళు ఈ వీడియో అయితే స్కిప్ చేయొచ్చు. సో తెలియని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారికైతే ఈ వీడియో సో ఎంతగానో ఉపయోగపడుతుంది అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. సరే, ఒకసారి ఇక విషయంలోకి వెళ్ళినట్లయితే సో మనకి ఇక్కడ జనరల్గా SSCL నుంచి కొన్ని నోటిఫికేషన్స్ అయితే రాబోతున్నాయి. సో జనరల్గా ఈ SSCLలో రాబోయే ఉద్యోగాలను 2 కేటగిరీస్ వైజ్గా అయితే ఇక్కడ డివైడ్ చేయడం జరిగింది. సో అందులో కూడా చూసుకున్నట్లయితే ఇంటర్నల్ పోస్టులు ఉంటాయి, ఇంకోటి వచ్చేసి ఎక్స్టర్నల్ పోస్టులు ఉంటాయి. సో ఈ ఇంటర్నల్ పోస్టుల గురించి మనము చెప్పుకోకుండా సరే ఆటోమేటిక్గా అవి అయితే అక్కడ రిక్రూట్మెంట్ అయితే చేయడం జరుగుతుంది. సో ఆ ఇంటర్నల్ పోస్టులు వచ్చేసి ఎవరైతే సింగరేణి ఎంప్లాయీస్ ఉన్నారో వారికి సంబంధించినటువంటి సంతానం కావచ్చు, వారికి సంబంధించినటువంటి వాళ్ళకు మాత్రమే ఇక్కడ ఇంటర్నల్ పోస్టులు అనేవి ఇవ్వడం జరుగుతుంది. సో అవి వచ్చేసి మనకు టోటల్గా చూసినట్లయితే 1400 పైచిలుకు పోస్టులు అయితే ఉండడం జరిగింది. సో ఆ ఇంటర్నల్ పోస్టులను కాసేపు మనం పక్కన పెట్టినట్లయితే సో అందరికీ అందుబాటులో ఉన్న పోస్టులు వచ్చేసి SSCLలో ఎక్స్టర్నల్ పోస్టులు. సో ఈ ఎక్స్టర్నల్ పోస్టులు మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు సింగరేణి నుంచి వచ్చినటువంటి అఫీషియల్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే టోటల్ ఎక్స్టర్నల్ పోస్టులు వచ్చేసి మనకు 569 పోస్టులు అయితే ఉండడం జరిగింది. సో ఇవి నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు. అలాగే ఈ ఎక్స్టర్నల్ నోటిఫికేషన్లోనే మనకు వచ్చేసి ఎగ్జిక్యూటివ్ కాడర్లో ఒక 82 పోస్టులు అయితే ఉండడం జరిగింది. అంటే ఎక్స్టర్నల్ ఎగ్జామ్స్లో నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు వచ్చేసి 569గా ఉన్నాయి. అలాగే ఎగ్జిక్యూటివ్ పోస్టులు వచ్చేసి మనకి ఇక్కడ 82 పోస్టులుగా అయితే ఉండడం జరిగింది. సో ఇప్పుడు నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల గురించి మనం చూసుకున్నట్లయితే సో ఇందులో మనకు 569లో 372 పోస్టులకు సంబంధించినటువంటి ఎగ్జామ్స్ అన్నీ కూడా ఇక్కడ కండక్ట్ చేయడం జరిగింది. సో అందులో చూసుకున్నట్లయితే జూనియర్ స్టాఫ్ నర్స్ ఉంది, ఫిట్టర్ ట్రైనీ ఉంది, ఎలక్ట్రీషియన్ ట్రైనీ ఉంది, మోటార్ ట్రైనీ ఉన్నాయి. సో ఇవన్నీ కూడా 372 పోస్టులు. సో వీటికి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ అన్నీ కూడా ఇక్కడ కండక్ట్ చేయడం జరిగింది. ఒక ఎగ్జామ్ మాత్రమే మిగిలి ఉంది. ఆ ఎగ్జామ్ నేమ్ వచ్చేసి మోటార్ మెకానిక్. సో ఇందులో చూసుకున్నట్లయితే 14 జాబ్స్ అయితే మనకి ఇక్కడ ఉండడం జరిగింది. సో ఈ మోటార్ మెకానిక్కి సంబంధించి ఒక కోర్టు కేసు అయితే నడుస్తుంది. సో ఆ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారా లేదా అని మనకు తెలియదు. సో దాని మీద ఎలాంటి మన క్లారిఫికేషన్ అయితే లేదు ఫ్రమ్ SSCL నుంచి. సో అదొక్కటి తప్పిస్తే మనకు 372 పోస్టులకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అంటే ఎగ్జామ్స్ అన్ని కూడా కండక్ట్ చేయడం జరిగింది. సో ఇక్కడ 569 అని చెప్పాము కాబట్టి అందులోకి 372 తీసేస్తే సో రిమైనింగ్ పోస్టులలో మనం చూస్తున్నట్లయితే అందులో మేజర్గా ఒక నోటిఫికేషన్ అయితే రాబోతుంది. సో అది వచ్చేసి జూనియర్ అసిస్టెంట్. సో సింగరేణి కాలరీస్ కంపెనీలో క్లరికల్ ఉద్యోగాలు మనకు వచ్చేసి 177 వేకెన్సీస్ ఉన్నాయి. వాటికి సంబంధించినటువంటి వేకెన్సీస్ అయితే అంటే నోటిఫికేషన్ అయితే మనకు రాబోతుంది. సో ఈ జూనియర్ అసిస్టెంట్కి సంబంధించి మనం డిస్కస్ చేసినట్టు ఇదివరకే క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే డిగ్రీ ఎనీ డిగ్రీ క్యాండిడేట్స్ కెన్ అప్లై ఫర్ దీస్ పోస్ట్. సో ఈ జూనియర్ అసిస్టెంట్కి సంబంధించి ఎవరైనా డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. సో అది వచ్చేసి రాబో ఉద్యోగాల్లో ఫస్ట్ వన్ ఉంటుంది. సో అది వచ్చేసి జూనియర్ అసిస్టెంట్. అలాగే చూసుకున్నట్లయితే ఇంకా రాబో ఉద్యోగాలలో ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులు కూడా మనకి ఇక్కడ ఉండడం జరుగుతుంది. సో ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులు వచ్చేసి మనకి ఇక్కడ టోటల్గా 7 వేకెన్సీస్ అయితే ఉండడం జరుగుతుంది. సో దీనికి క్వాలిఫికేషన్ ఒకసారి మనం చూసుకున్నట్లయితే MLT చేస్తే సరిపోతుంది.
సో ఎంఎల్టీతో పాటు కొన్ని స్పెషలైజేషన్స్ చేసి ఉంటే వాళ్ళైతే ఈ ల్యాబ్ టెక్నీషియన్స్కి ఎలిజిబిలిటీ అయితే వస్తుంది. సో అది వచ్చేసి సెకండ్ పాయింట్గా చెప్తాము. ఫస్ట్ వన్ జూనియర్ అసిస్టెంట్, సెకండ్ వన్ ల్యాబ్ టెక్నీషియన్. సో థర్డ్ వన్ చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు ఫార్మసిస్ట్ సంబంధించినటువంటి నోటిఫికేషన్ కూడా రాబోతుంది. సో ఈ ఫార్మసిస్ట్లో మనకు టోటల్గా 5 వేకెన్సీస్ ఉన్నాయి. సో దీనికి క్వాలిఫికేషన్స్ మనం ఒకసారి చూసుకున్నట్లయితే బీ ఫార్మసీ కంప్లీషన్ చేసి ఉండాలి, అలాగే ఫార్మా డి అయితే కంప్లీట్ చేసి ఉండాలి. సో వాళ్ళు మాత్రమే ఈ ఫార్మసిస్ట్కి ఎలిజిబిలిటీ సాధించడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఎక్స్రే యాజ్ వెల్ యాజ్ ఈసీజీకి సంబంధించినటువంటి టెక్నీషియన్స్కి సంబంధించినటువంటి పోస్టులు అయితే ఉన్నాయి. సో ఇందులో చూసుకున్నట్లయితే ఎక్స్రేకి యాజ్ వెల్ యాజ్ ఈసీజీకి మనకి ఇక్కడ 2 వేకెన్సీస్, మొత్తం టోటల్గా 4 వేకెన్సీస్ అయితే ఉండడం జరిగింది. ఎక్స్రేలో 2 వేకెన్సీస్ ఉన్నాయి, అలాగే ఈసీజీ టెక్నీషియన్స్కి వచ్చేసి 2 వేకెన్సీస్గా ఉన్నాయి. అలాగే నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే ఫిజియోథెరపీ 1 వేకెన్సీ ఉంది, అలాగే వెంటిలేటర్ టెక్నీషియన్ వచ్చి 1 వేకెన్సీ ఉండడం జరిగింది. సో టోటల్గా ఎక్స్రే, ఈసీజీ, ఫిజియోథెరపీ, వెంటిలేటర్. సో వీటికి సంబంధించి మనం ఒకసారి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే మనకు ఎంఎల్టీతో పాటు కొన్ని స్పెషలైజేషన్స్ చేసి ఉండాల్సి వస్తుంది. అలాగే డిగ్రీ క్యాండిడేట్స్ కూడా అప్లికేబుల్ అవుతారు, బట్ అది నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మాత్రమే మనకి ఇక్కడ తెలుస్తుంది. సో ఇవి అప్కమింగ్ జాబ్స్ మనకు ఎస్ఎస్సిఎల్లో ఎక్స్టర్నల్. సో ఇవి వచ్చేసి 569గా ఇచ్చారు. ఇందులో 372 పోస్టులు ఆల్రెడీ కండక్ట్ చేయడం జరిగింది. సో ఇవి రాబోయే ఉద్యోగాలు. అలాగే వీటితో పాటు ఎస్ఎస్సిఎల్లోనే ఎక్స్టర్నల్ పోస్టులలో మనకు ఎగ్జిక్యూటివ్ క్యాడర్లో ఒక 82 పోస్టులు అయితే రావడం జరుగుతుంది. సో అందులో మనం చూసుకున్నట్లయితే మేనేజ్మెంట్ ట్రైనింగ్ 39 వేకెన్సీస్ ఉన్నాయి. సో దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి మైనింగ్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేసి ఉండాలి, అది ఫస్ట్ పాయింట్. అలాగే సెకండ్ చూసుకున్నట్లయితే పర్సనల్ ఆఫీసర్ అని చెప్పేసి ఒక నోటిఫికేషన్ రాబోతుంది. సో అందులో మనం వేకెన్సీస్ చూసుకున్నట్లయితే టోటల్గా 17 వేకెన్సీస్ అయితే ఉండడం జరుగుతుంది. సో దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మనం చూసుకున్నట్లయితే ఎంబీఏ కంప్లీట్ చేసి ఉండాలి, అలాగే డిగ్రీ వాళ్ళకు కూడా ఇక్కడ అప్లికేషన్ చేసుకునే ఛాన్స్ ఇస్తారు, బట్ అది నోటిఫికేషన్ వచ్చిన తర్వాతనే మనకు తెలుస్తుంది. సో అది వచ్చేసి పర్సనల్ ఆఫీసర్, అది సెకండ్ పాయింట్. అలాగే థర్డ్ చూసుకున్నట్లయితే మేనేజ్మెంట్ ట్రైనింగ్ ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్. సో ఇందులో మనకు 10 వేకెన్సీస్ అయితే ఉండడం జరుగుతుంది. సో ఇది కూడా మనకు అప్కమింగ్ రాబోతున్నటువంటి నోటిఫికేషన్ ఎస్ఎస్సిలో. సో దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మనం చూసుకున్నట్లయితే ఇంజనీరింగ్ కంప్లీట్ చేసి ఉండాలి. అందులో ఈఐఈ వాళ్ళకు మనకు అవకాశం ఇస్తారు, అలాగే ట్రిపుల్ వాళ్ళకు అవకాశం ఇచ్చే ఛాన్స్ ఉంది, అలాగే మెకానికల్ ఇంజనీరింగ్ అవకాశం ఇచ్చే ఛాన్స్ ఉంది. సో వాటితో పాటు ఇంకా 2-3 డిసిప్లిన్లో మనకు యాడ్ అయ్యే ఛాన్స్ ఉంది. సో అది మనకు నోటిఫికేషన్ వచ్చిన తర్వాతనే తెలుస్తుంది. అలాగే నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే సివిల్ మేనేజ్మెంట్ ట్రైనీ అని చెప్పేసి ఇంకొక నోటిఫికేషన్ రాబోతుంది. సో ఇందులో చూసుకున్నట్లయితే మనకు 7 పోస్టులు ఉన్నాయి. సో దీనికి కంపల్సరీ మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి సివిల్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేసి ఉండాలి. సో ఇవి వచ్చేసి 7 పోస్టులు ఉన్నాయి. అలాగే నెక్స్ట్ వన్ ఫిఫ్త్ వన్ మనం చూసుకున్నట్లయితే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. సో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ట్రైనీలో మనం చూసుకున్నట్లయితే 6 వేకెన్సీస్ అయితే ఉండడం జరిగింది. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసి బీటెక్లో ఐటీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇంజనీరింగ్ కంప్లీట్ చేసి ఉండాలి. దాంతోపాటు మేబీ ఇస్తే సిఎస్సి కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ వాళ్ళకు ఇచ్చే ఛాన్స్ ఉంటుంది, బట్ అది నోటిఫికేషన్ వచ్చిన తర్వాత తెలుస్తుంది. సో ఐటీలో మనకు వచ్చేసి 6 పోస్టులు అయితే ఉండడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ వన్ 6th వన్ చూసుకున్నట్లయితే జూనియర్ ఫారెస్ట్ ఆఫీసర్ అని చెప్పేసి ఒక నోటిఫికేషన్ రాబోతుంది. సో ఈ నోటిఫికేషన్ మనం చూసుకున్నట్లయితే మొత్తం 3 వేకెన్సీస్ ఉన్నాయి. సో జూనియర్ ఫారెస్ట్ ఆఫీసర్ అంటే ఇది ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్ బేస్డ్ అప్లికేషన్ ఉంటుంది. సో ఇట్లా ఎస్ఎస్సిలో రాబో ఉద్యోగాలు మనం ఒకసారి చూసుకున్నట్లయితే ఎక్స్టర్నల్ సైడ్ జూనియర్ అసిస్టెంట్తో పాటు నాన్ ఎగ్జిక్యూటివ్లో ఈసీజీ కానీ ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులు అయితే రాబోతున్నాయి. అలాగే ఎగ్జిక్యూటివ్ కార్డులో చూసినట్లయితే టోటల్ 82 పోస్టులు ఉన్నాయి. సో ఇందులో మేనేజ్మెంట్ ట్రైనింగ్కి సంబంధించినటువంటి పోస్టులు కానీ సో ఇవన్నీ కూడా ఇక్కడ మనకు ఎస్ఎస్సిఎల్లో సింగరేణి కాలరీస్ కంపెనీలో రాబోతున్నటువంటి ఉద్యోగాలు. సో వీటికి సంబంధించినటువంటి
వేకెన్సీస్ ప్రాసెస్ కానీ వీటికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ ప్రాసెస్ ఆల్రెడీ మనకు కొద్ది రోజుల క్రితమే కంప్లీట్ అయ్యింది SCCL దగ్గర. బట్ డ్యూ టు కరోనా దృష్ట్యా కావచ్చు, ఇంకా కొన్ని ఇతర కారణాల వల్ల ఈ నోటిఫికేషన్స్ అన్నీ కూడా మనకి ఇక్కడ ఆగిపోవడం జరిగింది. సో బట్ ఈ నోటిఫికేషన్స్ ఎప్పుడు వస్తాయని చెప్పేసి చాలామందికి కొన్ని డౌట్స్ అయితే ఉండడం జరుగుతుంది. బట్ ఈ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందో క్లారిటీ లేదు, ఎప్పుడు వస్తుందో ఎవరికి కూడా తెలియదు. ఇక్కడ కూడా మనకు SCCL వాళ్ళు డేట్ మెన్షన్ చేయలేదు. బట్ వేకెన్సీస్ ఉన్నాయి, వీటికి సంబంధించిన అఫీషియల్ నోటిఫికేషన్ కూడా మనకు అంటే పేపర్ పరంగా న్యూస్ పరంగా మనకి ఇవ్వడం జరిగింది. ఎగ్జాక్ట్ డేట్ అయితే ఇప్పుడు మనకు ఎవరికి తెలియదు. బట్ ఈ పోస్టులు అయితే మనకు అప్కమింగ్ డేస్లో SCCL నుంచి అయితే ఈ నోటిఫికేషన్స్ అయితే రాబోతున్నాయి. బట్ ఇందులో ఏది ముందుగా వచ్చే ఛాన్స్ ఉందంటే, సో ఈ అన్ని నోటిఫికేషన్స్లో ముందుగా వచ్చే ఛాన్స్ వచ్చేసి మనకి ఇక్కడ జూనియర్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ వచ్చేసి మనకి ఇక్కడ వచ్చే ఛాన్స్ ఉంది. సో అందులో చూసినట్లయితే 177 పోస్టులు అయితే ఉండడం జరుగుతుంది. సో మనకున్నటువంటి అఫీషియల్ ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈ జూనియర్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అక్టోబర్ మిడిల్లో కానీ నవంబర్ ఫస్ట్ వీక్లో కానీ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీలైతే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.